విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామరామాను శివశివాను ఏది ఏమైనా మన అమ్మాయినా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అదంతే. అదేం కుదరదు. అమ్మాయి పెళ్లి 6 100 106 ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. మొహమాటం ఏమీ లేదు. పిసికేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తానే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పబోయా? చూడవయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుది. మీరు ఆగండి. అది కాదయ్యా ధర్మ, మా అమ్మాయికి నీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు. అలాగన్నాడు రాజుగారు. భిన్నాభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గాని ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడే చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది. మనోడికి పై చూపే కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రుని జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు. పెళ్ళైన వెంటనే శోభనం జరిపించారు. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా? నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే సరదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకో. అది నువ్వు రాజుగారు నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇదిగో నూనె తెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఆయిల్ రెడీ. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే. అది కొట్టింది. నీకిద్దరు మనుషుల్ని కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు. అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామోంతిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి, వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదు. మీరు ఇక్కడ నుంచోండి. మా వాడు పై నుంచి జర్రం సారి మీ మీద పడతాడు. ఓ పని అయిపోతుంది. ఏమండి, మీరు పక్క తప్పుకోండి. పొరపాటు మీ మీద పడినా పడతాడు. అసలే బారుకోళ్ళాడు. రెడీ రెడీ. మీ ఆయిల్ ప్రేమ సక్సెస్. ఇప్పుడు పిలవండి. గుప్తా! గుప్తా! గుప్తా గారు త్వరగా రండి. మిత్రమా త్వరగా రా. గుప్తా! గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవుడు పెట్టిందేంటి? గుప్తా! గుప్తా! రామిత్రమా కమింగ్. ఏమిటి అరుపులు కేకలు? ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుంది అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది. అక్కడ వెయిటింగ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే సత్యాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, కోటి మందిలో కోటు గాడిదారు ఏ పథకాలో. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించి